వసంత పంచమి అనగానే సరస్వతిదేవిని పూజిస్తుంటాం. సాధారణంగా చిన్నపిల్లలు, విద్యార్థులు వీళ్ళు మాత్రం ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పెన్ను, హాల్ టికెట్ అమ్మవారి పాదాల దగ్గర పెట్టడానికి సరస్వతి గుడికి పరిగెడుతుంటారు. ఒకసారి కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే శితాగౌరి, ప్రభాతే కరదర్శనం. ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకోండి. అంటే సరస్వతిదేవి ఎక్కడో గుడిలోనో ప్రత్యేకంగా విగ్రహంలోనూ లేదు. మన జ్ఞాపక శక్తిలో ఉంది, మన తెలివిలో ఉంది, మన మాటలో ఉంది. జ్ఞాపశక్తిని పెంచే అద్భుతమైన శ్లోకాన్ని మీకు అందిస్తున్నాను. వినండి, చదువుకోండి, ఫలితాన్ని పొందండి. ఇది పిల్లలకి మాత్రమే కాకుండా కొత్తగా ఏదైనా విద్యను నేర్చుకోవాలని పెద్దలందరికీ ఉపయోగిస్తుంది. అంటే ఎలాంటిదంటే, కొంతమంది ఏదైనా శ్లోకాలు నేర్చుకోవాలనుకుంటూ ఉంటారు, మొదలుపెట్టరు. విష్ణు సహస్రనామం లాంటివి నేర్చుకోవాలనుకుంటారు, మొదలు పెట్టలేరు. కొందరు టైలింగ్ లాంటివి, చేతి పనులు ఇలాంటివి నేర్చుకోవాలనుకుంటారు, చేతి వృత్తులు. కొంతమంది ఇంగ్లీష్ లాంటి భాషలు నేర్చుకోవాలనుకుంటారు, మొదలుపెట్టలేరు. అలాగే కొంతమంది పెయింటింగ్, సంగీతం ఇలాంటి కళలు, నాట్యం ఇలాంటివన్నీ నేర్చుకోవాలనుకుంటారు, మొదలుపెట్టలేరు. డ్రైవింగ్ లాంటివి నేర్చుకోవాలనుకుంటారు, మొదలుపెట్టలేరు. ఎవరు ఏదైనా సరే కొత్త విద్య మొదలుపెట్టాలంటే వాళ్ళందరికీ మంచి అవకాశం ఈ శ్లోకం. నేర్చుకోండి. ఎలాంటి కొత్త విద్యకైనా నేర్చుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. ఒకసారి గణపతిని తలుచుకుని ఈ 3 శ్లోకాలు నేర్చుకోండి. యదేకమక్షరమజం నశ్యతి నజాయితే, శబ్ద బ్రహ్మైక సర్వస్వం, వాగ్జ్యోతిస్సదుపాస్మహే. వాచం వాణీం గిరీం భాషాం భారతీం గాం సరస్వతీం బ్రాహ్మీం వర్ణాత్మికాం దేవీం వందే ప్రణవమాతరం. సదప్యసదిదం విశ్వం యదన ప్రాణితాం వినా, తదేకమిందు విసిదం జ్యోతిస్సారస్వతం సుమః. ఇది సాక్షాత్ కాళిదాసుకి ఆస్థానంలో అవకాశం ఇచ్చిన భోజరాజు రచించిన వాగ్దేవి స్తుతి. చక్కగా నేర్చుకోండి, ఆనందించండి, ఫలితాన్ని పొందండి.